చిన్న పిల్లలు అక్షరాభ్యాసం తర్వాత ముందు పెద్ద అక్షరాలను వ్రాస్తారు, తర్వాత చిన్న అక్షరాలను నేర్చుకుంటారు. పెద్ద అక్షరాలను వంకరటింకరగా వ్రాస్తూ క్రమముగా చక్కటి దస్తూరితో చిన్నవి కూడా వ్రాయడం నేర్చుకుంటారు. అదే మాదిరిగా మొదట భగవంతుణ్ణి విగ్రహ రూపంలో ధ్యానిస్తూ ఉంటే చిత్తము ఏకాగ్రమైనప్పుడు నిరాకారంగా కూడా ధ్యానించడం వీలవుతుంది. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు, అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడ. రాత్రంతా ఆలోచనలతో జీవితం ఎటుపోతుందో అని బాధపడతాం, పగలంతా బాధ్యతలతో ఎటుపోతున్నామో తెలియకుండా పరిగెడతారు. నా లైఫ్లో నేనెప్పుడు కూడా ఊహించలేదు ఒకరి వల్ల ఇంత బాధపడతానని, బాధపడాల్సిన వస్తుందని. నా బంధం దారం లాంటిది. నా అనుకునే వాళ్ళు ఎన్నిసార్లు ఆ దారం తెంపినా నాకు ఓపిక ఉన్నంత వరకు ముడి వేసుకుంటూనే ఉంటా. కానీ నేను తెంపేసే రోజు వస్తే ముడి వేయడానికి కాదు కదా, కంటికి కూడా కనిపించదు. కాటు వేసే పామునైనా నమ్మొచ్చు, కానీ ఉసరివెల్లిలా రంగులు మార్చే మనుషులను మాత్రం అస్సలు నమ్మకూడదు. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చెయ్యి. ఎందుకంటే నువ్వు ఏమి చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి మంచిగా వస్తుంది. వరకట్నంగా ఏమి తీసుకొని వచ్చావు అని కొత్త కోడల దగ్గర అడిగితే ఈ సమాజం తను ఏమేమి కోల్పోయి వదులుకొని వచ్చిందో పట్టించుకోదు. నిద్రపోతున్న ప్రజలను మేలుకోవాలని చేయడానికి ఎటువంటి శబ్దం చేసినా పర్వాలేదు, కానీ నిద్రపోతున్న ప్రజల ఆలోచనలను మేల్కొల్పడానికి ఎటువంటి శబ్దాలు చేయాలో అర్థం కావడం లేదు. రామాయణ సారాంశంలోని ఒక మాట, తండ్రి ఆస్తిని పంచుకోవటం కాదు, తండ్రి సంపాదించబడితే డబ్బును పొందటం కాదు, తండ్రి ఆశయాన్ని కూడా పంచుకోవాలి. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు, అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. సుఖాలు వచ్చిపోయే బంధువులాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం, నలుగురితో కలిసిమెలిసి నవ్విస్తూ గడిపేద్దాం. జీవితంలో కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులను ఎవరికి చెప్పుకోలేక, మన కష్టాన్ని ఎవరితో పంచుకోలేక ఒంటరిగా బాధని అనుభవించవలసి ఉంటుంది. నమ్ముకున్న వాళ్ళు ఆదరిస్తారో లేదో అని అనుమానంతోనే చుట్టూ ఉన్న వాళ్ళు అవహేళన చేస్తారేమో అనే భయంతో మౌనంగా ఉండిపోవలసి వస్తుంది. కానీ ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఒక దారి కనబడుతుంది. ధైర్యంగా ముందడుగు వేస్తే భవిష్యత్తు నీదవుతుంది. స్నేహితులంటే ఒకరి పక్కన ఒకరు ఉండటం కాదు, ఒకరి ఆలోచనలో మరొకరు ఉండటం. సూర్యుడంతటి వాడికే గ్రహణం తప్పలేదు. మన జీవితంలో వచ్చే చిన్న చిన్న అడ్డంకులకు బాధపడితే ఎలా? ప్రేమ సముద్రం లాంటిది, గెలుపు గెస్ట్ లాంటిది, కష్టం ఫ్రెండ్ లాంటిది, ఎప్పుడు మనతోనే ఉంటుంది. ప్రపంచంలో పాపం అనేది ఏదైనా ఉన్నది అంటే అది మనిషి తనను తాను బలహీనుడు అని అనుకోవడమే. బలమే జీవనం, బలహీనతే మరణం. ఏమి చెయ్యాలని ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే లాభం లేదు. బయటకు వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేస్తేనే మనకు విలువ ఉండదు. నిన్ను ద్వేషించే వారికి నీవు ధన్యవాదాలు చెయ్యి. నీవు వారికంటే గొప్పవాడివని గుర్తించినప్పుడే వారు నిన్ను ద్వేషిస్తారు. ఆశే లేనప్పుడు నిరాశ నిన్ను చేరలేదు.